ఇప్పటి తీర్మానంపై జరిగిన చర్చకు గౌరవనీయులు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ఈరోజు అమరావతి ప్రజా రాజధాని, దీన్ని చట్టబద్ధత కల్పిస్తే శాశ్వతంగా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో కేంద్రానికి మనం పంపించడం, కేంద్రం కూడా ఒక అసెంబ్లీ తీర్మానం ఉంటే బాగుంటుందన్నప్పుడు ఈ ప్రత్యేకమైన సమావేశం పెట్టుకొని ఈరోజు మనం చర్చించాం. అధ్యక్ష, ఇక్కడికి వస్తే ఇది ఒక అరుదైన అనుభవం. ఇక్కడ ఉండే శాసనసభ్యులే కాకుండా మనందరికి కూడా. అయితే ఓసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ మిగిలిన నాయకులు మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు నేను ఆవేశానికి కూడా గురయ్యాను, భావోద్వేగం కూడా కలిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనం చూస్తే తెలుగు జాతిని ఒకసారి అధ్యయనం చేసుకున్నప్పుడు ఈ జాతి వైభవం ఒకసారి చూస్తే అధ్యక్ష, క్రీస్తు పూర్వం 2020 అప్పట్లోనే శాతవాహనులు జైత్యయాత్ర చేశారు. కృష్ణా గోదావరి ప్రాంతాలను ఏకం చేసి పాలించిన రాజులు శాతవాహనులు. అమరావతి నుంచే, ఇక్కడి నుంచే తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రను కూడా పరిపాలించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు విదేశ వాణిజ్యం, ప్రసిద్ధి చెందిన ఓడరేవులు, నౌకా నిర్మాణ కేంద్రాలు, తెలుగు గడ్డపై నుంచి లోహాలు, వజ్రాలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేయడం. ఇటీవల నేను బ్రిటిష్ మ్యూజియంకు పోయాను 15-16 ప్రాంతంలో. అక్కడ అమరావతి గ్యాలరీ ఉంది. ఇక్కడ మనకు అమరావతి గురించి తెలియదు, కానీ అప్పట్లో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు. అది చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అంత ప్రాచీన వైభవం ఉన్నటువంటి చరిత్ర, ఘన చరిత్ర ఈ అమరావతి. ఆ తర్వాత దశ కాకతీయుల విషయం కూడా చెప్పారు. అది కూడా మనం చూస్తే ఆలయాలు, ఆర్కిటెక్చర్, అడ్మినిస్ట్రేషన్. అయితే వరంగల్ రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఈ ప్రాంతం అంతా కూడా తెలుగువారు పరిపాలించిన సందర్భం. విజయనగరం సామ్రాజ్యం, తెలుగు కళలు, సాహిత్యం, సంస్కృతి ఇవన్నీ కూడా పట్టం కట్టే పరిస్థితికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దశ పరిస్థితులు పూర్తిగా మారాయి. 1573 నుంచి దగ్గర 1773 నుంచి 200 సంవత్సరాలు మెడ్రాస్ ప్రెసిడెన్సీ. అక్కడ తెలుగు జాతి పూర్తిగా మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చింది. తెలుగు వారిని మదరాసిగా పిలిచే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రపంచం మొత్తం తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. 73 ఏళ్ల ప్రయాణం దేశం. ఓసారి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు దీక్ష, బలిదానం. ఆయన అమరజీవి ప్రాణ త్యాగంతో బిగినింగ్లో ఎవరు పట్టించుకోకపోతే అక్కడి నుంచి ఆయన బలిదానం చేసిన తర్వాత ప్రజలు గుండెల్లో ఒక పోరాట పటిమ రావడం, రాష్ట్రం మొత్తం రగిలిపోవడం, అక్కడి నుంచి తిరుగుబాటు ప్రారంభిస్తే సాక్షాత్ నెహ్రూ లాంటి వ్యక్తి దిగొచ్చాడు. 1952 డిసెంబర్ 13న రాష్ట్ర ప్రకటన. చాలామందికి చరిత్ర అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుని తెలుగు జాతి పడినటువంటి ఇబ్బందులు కానీ